విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ మీకు చాలా ఆశలు ఉంటాయి, డాడీ సపోర్ట్ కూడా ఉంది. కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ లో మీరు చాలా యంగ్, అదే చిన్న పిల్లరా అంటే డాడీ వేరే ఈ చిన్న పిల్ల ఇలా మెయింటైన్ చేయగలుగుతుంది ఎలా అని చాలా మంది విమర్శించవచ్చు. మీరు జాయిన్ అయినప్పుడు అపోజిషన్స్ కూడా చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళకి ఏం మీరు కౌంటర్ ఇవ్వడం జరిగింది? కౌంటర్ ఏం నాది, ఎవరైనా కూడా ఈ స్టేజ్ నుంచే రావాల్సింది. ఎవరికి సీనియారిటీ అనేది, ఎక్స్పీరియన్స్ అనేది ఈ జూనియారిటీ నుంచే రావాలి. అందరూ ఆ సీనియారిటీ అనే ఎక్స్పీరియన్స్ ఈ లెవెల్ నుంచే తీసుకెళ్తారు కాబట్టి సో వాళ్ళు నన్ను ఎంత ఇది చేసిన అంటే నాకు అక్కడ అట్లాంటి ఫీలింగే కలగలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చిన్న పిల్లలుగా అంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తిగా చూసాను. చాలా ఎడ్యుకేటెడ్ ఆమె, కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది, ప్రజలలో మంచిగా కలిసిపోయి ఉంది, అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటుంది. సో మంచి నాయకత్వాన్ని మేము ఎన్నుకున్నామన్న భావన వాళ్ళు కల్పించారు. నేను కూడా అదే ఇదిలో నేను ముందుకెళ్ళిన. సో వారి సహకారం సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఫ్రీగా పని చేసుకోగలిగిన. నాకు అట్లాంటి ఇబ్బంది అయితే కలగలేదు. అండ్ మోర్ ఓవర్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేసిండ్రు. అండ్ ఫస్ట్ టర్మ్ లో నాకు హైయెస్ట్ మెజారిటీ రావడానికి కారణం కూడా మా మంచితనం. అక్కడ మేము మా ఫాదర్ ఏదైతే ఆయనకున్న పబ్లిక్ తో ఉన్న రిలేషన్ కానివ్వండి, వివిధ పార్టీలతో ఆయనకున్న పరిచయాలు కానివ్వండి, అవన్నీ కూడా మాకు అప్పుడు ప్లస్ అయ్యి ఓవరాల్ గా 150 డివిజన్లో హైయెస్ట్ మెజారిటీ నాకు రావడం జరిగింది. సో అదంతా ఆయన మంచితనం, ఆయన ఇది మీద. అండ్ మోర్ ఓవర్ అప్పుడు పార్టీ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి నాయకత్వం అందరికి నచ్చి సో అంత అవకాశం నాకు వచ్చింది కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించలే, ఈజీగా మూవ్ అవ్వగలిగిన. అండ్ స్టార్టింగ్ లో మా ఫాదర్ వాళ్ళు చాలా సింపుల్ గా నాకు చెప్పి తీసుకొచ్చారు పాలిటిక్స్ లో. నాకు ఎటువంటి ఏమంటారు ఇంత డీప్ ఉంటది పాలిటిక్స్ అని చెప్పలే. నువ్వు చాలా కష్టపడుతున్నావు ఆఫీస్కి పోయి, అవన్నీ ఉండేయమ్మా, జస్ట్ నువ్వు రావాలా, నుంచో అందరికి నమస్తే పెట్టాలా, ప్రోగ్రామ్ జస్ట్ హలో హాయ్ బాయ్ చెప్పి పోవాలా, మిగతాదంతా మేము చూసుకుంటాం అన్న. అది కేవలం ఒక 6 నెలలు మాత్రమే ఉండే. ఆ తర్వాత మా ఫాదర్ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. నువ్వే అన్ని నేర్చుకోవాలా, నువ్వే అన్ని అందరితో మాట్లాడాలి, అప్పుడైతేనే నీకు దీని గురించి ఐడియా వస్తుంది అని చెప్పేసి నన్ను వదిలేసి ఫీల్డ్ మీదకి నేనే బస్సులలో పోవడం, నేనే అందరితో మాట్లాడడం, అధికారులతో మాట్లాడడం. సో అందరితోని ర్యాపో నేను బిల్డ్ చేసుకొని అట్లా ఫ్రీగా నేను పబ్లిక్లో తిరగడం జరిగింది. సో ఆ యాక్సెస్ నాకు ఇచ్చారు కాబట్టి నేను ఇంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నా, వెళ్ళగలుగుతున్నా, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నా, సాల్వ్ చేయగలుగుతున్నా. అదే సేమ్ మీరు అన్నట్టు నన్ను ముందు పెట్టి వాళ్ళ వెనక పని చేసి ఉంటే నేను ముందుకు రాలేను. సో నన్ను పుష్ చేశారు కాబట్టి నేను ముందుకు వచ్చి పని చేయడానికి అవకాశం ఉంది. రాజకీయం అంటే మాటలు రావాలి, చెప్పడం ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ జనాలకు వెళ్ళాలి. ఇంతకుముందు హేమ గారు మాటకార్యా లేకుంటే పాలిటిక్స్ కి వచ్చిన తర్వాత మాటలు అనేది ఎలా మాట్లాడాలనే విధానాన్ని మీరు నేర్చుకున్నారా? అంటే మీరు అన్నట్టు నేను మాటకారిని కాదు, నేను నార్మల్, నేను కూడా ఇంట్రోవర్ట్ టైపే. ఓన్లీ నాకు తెలిసిన వ్యక్తులతోనే హలో హాయ్ బాయ్ అని అట్లా ఆ ఫీలింగ్ లోనే మాట్లాడుతున్నా, అంతకుమించి ఎక్కువ మాట్లాడకపోతుండే. బట్ రాజకీయాలు అవి నడవి, వీ హ్యావ్ టు బీ కంప్లీట్లీ ఫ్రీ, ఎక్స్ట్రోవర్ట్ ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, అందరితో మాట్లాడాలా. సో నిరంతరం ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి. సో నేను మూమాటబడి సైలెంట్గా ఉంటే కష్టం. సో నేను ఫ్రీగా మూవ్ అవుతానే వాళ్ళు కూడా వాళ్ళకున్న ఇష్యూస్ నాతో షేర్ చేసుకోవడానికి, ఏమైనా ఉంటే నేను చేయడానికి అవకాశం ఉంటుంది. సో పాలిటిక్స్కి వచ్చిన తర్వాతనే నేను కంప్లీట్ చేంజ్ అయినా, అందరితో మంచిగా మూవ్ అవ్వడం జరుగుతుంది, ఫ్రీగా ఉంటాను. అండ్ వాళ్ళు కూడా నాకు యాక్సెస్ ఇస్తారు కాబట్టి నేను కూడా చేయడానికి అవకాశం ఉంది. సో మాటకారి అంతా రాజకీయాలకు వచ్చిన తర్వాత, దానికి ముందైతే లేదు. ఓకే, అంటే హేమ గారు అంటే ఇప్పుడు సీతాఫల్ మండీలో హేమ గారు అంటే మీ డాడీని మర్చిపోయారు దాదాపు, ఆ పేరు తెచ్చుకున్నారు. అంటే ఈ క్రెడిట్ ని ఎలా మీరు ఫీల్ అవుతారు? అప్పుడు పాలిటిక్స్ లో వచ్చినప్పుడు చాలా మంది కరేటరాజు బిడ్డగానే చూసిండ్రు. ఇప్పుడు ఎవరు అని అంటే సామలహిమ కార్పొరేటర్ వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే కరేటరాజు. ఆ సిచ్యువేషన్ కి వచ్చాము. అఫ్ కోర్స్ అదంతా క్రెడిట్ అక్కడ ఉన్న ప్రజలదే, మా ఫ్యామిలీ మెంబర్సే, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్దే. సో పార్టీ సహకారం, వీళ్ళందరి సహకారం ఉంది కాబట్టి ఈ రోజు నేననే ఆమె మీతో ఇంటర్వ్యూ చేసే స్టేజ్కి నేను రాగలిగిన. లేదంటే నేను కూడా నిజంగా సాఫ్ట్వేర్ ఉంటే నా పని నేను చేసుకుంటుండే, మా ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వ్యక్తులకు ఎవరికి నేను తెలియకపోతుండే. అల్టిమేట్గా ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ది సీతాఫల్ మండి డివిజన్ పీపుల్. కంప్లీట్గా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులందరికీ నేను హార్ట్ఫుల్గా నేను ఐ మీన్ థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈరోజు సామల హేమ
ఆమె బయటికి రాగలిగింది అండ్ నేనేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. కొంతమంది అంటే కొన్ని వీడియోస్ చూశాను నేను, అక్రమంగా నిర్మాణాలకు కార్పొరేటర్ హేమ గారు సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అసలు ఆ ఇష్యూ ఏంటిది మేడం? అంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు. ఓకే, ఓవరాల్ గా మనకి ఎట్లుండేది, మా ఏరియా సికింద్రాబాద్ నియోజకవర్గం అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఏరియా. ఇప్పుడు కొత్తగా ఏదో పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి, ఆడ పెద్ద బిల్డింగ్లు కట్టే ప్లేస్ అక్కడ లేదు. పాత సికింద్రాబాద్ ఏరియా అండ్ అక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి అండ్ అక్కడ చాలా మంది ఫ్యామిలీస్ పెద్దగా అంటే పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళకి ఆ చిన్న స్పేసెస్ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమంటారు పర్మిషన్స్ తెచ్చుకొని ఆ ఫ్యామిలీస్కి, ఇప్పుడు ఒక ఇంట్లో 3-4 బ్రదర్స్ ఉంటే ఒక్క ఇంట్లో వాళ్ళకి ఉండడం కష్టం కాబట్టి వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు 1-2 ఫ్లోర్స్ వేసుకుంటారు. దాన్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అది కూడా మేము చెప్తాము త్రూ గవర్నమెంట్ పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తీసుకొని వెళ్ళండి అని చెప్తాం. అంతేగాని ఇక మనము దాన్ని కంప్లీట్ గా ఇప్పుడు కేవలం సీతాఫల్ మండే కాదు కదా, ఓల్ తెలంగాణలో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక కార్పొరేటర్ హేమానే దాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఉండదు అక్కడ. అండ్ మేము ప్రజలకి సపోర్ట్ చేస్తాము, వాళ్ళ మంచిలో మేము ఉండాలని అనుకుంటాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని ఇది చేసే పరిస్థితే ఉండదు. ఎందుకంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో చాలా మంది నిరుపేదలు ఉంటారు, బిలో పావర్టీ ఉంటుంది, రూపాయి ఖర్చు అంటే సంపాదించుకొని వాళ్ళు అనుకున్న ఒక సొంత ఇంట్లో ఉండాలన్న కోరిక వాళ్ళకు ఉంటుంది. సో ఉన్నదే చిన్న జాగాలో వాళ్ళు అంత మీరు అన్నట్టు అవన్నీ చేసుకుంటే, మాది కూడా యాక్చువల్గా ప్రభుత్వంకి కానీ జిహెచ్ఎంసీకి కానీ ఇట్లాంటి ప్లేసెస్ లో కొంచెం పర్మిషన్స్ ఎక్కువ ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ G+2 కంటే ఎక్కువ మనకు పర్మిషన్స్ ఉండే, అక్కడ వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఫ్యామిలీని బేస్ చేసుకొని ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకుంటే దాన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ లేదని డెమాలిషన్ చేయడం అండ్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం. సో అది అక్కడ లీగల్ గా గవర్నమెంట్ పరంగా నడుస్తుంది, కానీ దాంట్లో కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ అట్లాంటిది ఏమి ఉండదు. ఏదున్నా పర్మిషన్స్ డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఆ పర్మిషన్స్ బేస్ చేసుకుని వాళ్ళు కట్టుకుంటారు. ఇక విమర్శించాలనుకుంటే ఇక వాళ్ళకి నన్ను పనిచేసే దగ్గర విమర్శించే అవకాశం లేదు కాబట్టి ఏదో రకంగా నన్ను అనాలి కాబట్టి అంటున్నారు. సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న ప్రజలకి తెలుసు నేనేం చేస్తున్నానో, నా పనితీ ఏందనేది, వాళ్ళతో నేను ఎట్లుంటున్నానో ఆ ప్రజలు గమనిస్తే చాలు. ఇట్లాంటి విమర్శలకి మనం టైం ఇవ్వాల్సిన అవసరం లేదు.